రెండేళ్ల కాల పరిమితితో ఈ విధానం అమల్లో ఉంటుంది. అంటే అక్టోబర్ 12 నుండి సెప్టెంబర్ 30, 2020 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. ఏపీ వ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం షాపులకు లైసెన్సుల జారీకి కూడా ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి అక్టోబర్ 1 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఒక్కో షాపుకు 2 లక్షల చొప్పున రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వీటిని డీడీల రూపంలో నేరుగా ఎక్సైజ్ స్టేషన్లో అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తులకు మరో 2 రోజులు మాత్రమే గడువు ఉంది. అంటే ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ల ద్వారా ఈ నెల 11న మద్యం షాపులకు లాటరీ తీసి లైసెన్సులు కేటాయిస్తారు. అక్టోబర్ 12 నుంచి మద్యం లైసెన్సుదారులు షాపుల్ని ప్రారంభించుకోవచ్చు. అంతవరకు కూడా ప్రస్తుతం ఉన్న మద్యం షాపులే కొనసాగనున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలో మద్యం ధరల్ని కూడా తగ్గించారు. క్వార్టర్ మద్యం ఎంఆర్పీ ధరకే విక్రయించనున్నారు. అంటే 99 రూపాయలకే ఈ మద్యం దొరుకుతుంది. దీంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం మద్యం ధరలు అధికంగా ఉండడం, మద్యం దొరక్కపోవడంతో ఉక్కిరిబిక్కిరైన మద్యం బాబులు ప్రభుత్వ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడలోని ఏ వాడలోకి వెళ్లి అడిగినా మద్యం బాబులు ఈ మధ్య ప్రభుత్వాన్ని హర్షిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విజయవాడ పట్టణానికి చెందిన పడమటవాసి రవీందర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ మద్యం విధానాలకు తాము తీవ్రంగా నష్టపోయాము అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు తీసుకొచ్చిన మద్యం పాలసీ ఎంతో బాగుంది అని మెచ్చుకున్నారు. తక్కువ ధరలో మద్యం దొరకడం ఎంతో సంతోషం కలిగించదగిన విషయం అని చెప్పుకొచ్చారు. ఇక వీటితో పాటు గీత కార్మికులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గీత కార్మికుల విభాగంలోకి వచ్చే 6 కులాలకు 340 మద్యం షాపుల్ని కేటాయించనుండగా గీత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.